నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో ఎంతమంది తల్లిదండ్రులను వారి పిల్లలు ఆదరిస్తున్నారు, వారి పోషణ సంరక్షణను చూస్తున్నారు. వారి ఆస్తులే కావాలి, వారి తల్లిదండ్రుల సంరక్షణ అవసరం లేదు. వీరందరికీ కళ్ళు తెరిపించేలా ఈ రోజైతే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అదేంటంటే, ఎవరైతే పిల్లలు వారి తల్లిదండ్రుల సంరక్షణ పోషణను చూడరో వారికి వారి తల్లిదండ్రుల ఆస్తి కూడా దక్కదు అని చెప్పైతే తీర్పునిచ్చింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది కూడా వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. వారందరికీ కూడా కళ్ళు తెరిపించేలాగా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పు ఇచ్చింది. ఎవరైతే తల్లిదండ్రుల వారి సంరక్షణను పోషణను చూసుకోరో వారికి వారి ఆస్తి పొందే హక్కు కూడా లేదు. ఆస్తి పొందినా సరే గిఫ్ట్ డీడ్ని అయితే రద్దు చేసే వీలును కూడా కల్పిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముందు సుప్రీంకోర్టు జడ్జిలిద్దరికి, సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ టి రవికుమారు అండ్ జస్టిస్ సంజయ్ కరోల్, ఆ ఇద్దరు జడ్జీలకి సదాస్మరాన్ని, పాదాభివందనం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సుప్రీం. నేను అంటుండేది ఏంటంటమ్మా, నేటి తరం యువతీ యువకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ధర్మశాస్త్రాలు ఏం చెప్పింది. మన ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే, మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, ఫైనల్గా 4వ స్థానం దేవుడికి. అంటే ఫస్ట్ దైవం ఎవరంటే తల్లి, సెకండ్ నాన్న, తర్వాత థర్డ్ మనకు విద్య నేర్పించిన గురువు, ఫోర్త్ కనిపించిన దేవుడు. అది మన ధర్మశాస్త్రం మనకు చెప్పిన వాక్. కానీ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న నేటి తరం యువతీ యువకులందరూ కూడా తల్లిదండ్రులు 25 సంవత్సరాల పాటు పెంచి పెద్ద చేసి, కష్టం వచ్చినా కోరిన బట్టలు కొనిచ్చి, నచ్చిన కాలేజీల్లో సీట్లు ఇప్పించి, చదివించి, సృష్టి ఎంత గొప్పదంటే అమ్మా, ఇప్పుడు చిన్న పిల్లల్లాగా ఉన్నప్పుడు అన్నీ అందిస్తాం కదా తల్లి తండ్రి బిడ్డలకి. సేమ్ కూడా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని అలా చూసుకోవాలా. చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు శిశువు అని గుర్రం జాషువా గారు ఒక అది చదివితే తెలుసు. ఈ పుస్తకాలు చదవకపోవడం వల్ల, నీతి శతక పద్యాలు చదవకపోవడం వల్ల వచ్చినటువంటి రుగ్మతలు ఇవన్నీ. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబుల్లో రీల్స్లో ఇవన్నీ నిజాలు అనుకుంటున్నారు కొంతమంది. ఈ యూట్యూబుల్లో వచ్చే రీల్స్ అన్నీ నిజాలు కాదు, రియల్ కాదు. ఏంటంటే ఆ ఆశల పల్లకిలో సినిమాల్లో కొన్ని బారు డైలాగులు, వాళ్ళు రంగులు మూసుకొని మాట్లాడటం, ఇలా ఉంటుందన్నమాట. నేను అంటుండేది ఏంటంటే, 2007లో మన్మోహన్ సింగ్ గారు, మన స్వర్గస్థులైనటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకి ఒక చట్టం తెచ్చాడు, సీనియర్ సిటిజన్ యాక్ట్ అని. దాన్ని మనం ఏమంటుంది, తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అంటారు. ఆ చట్ట ప్రకారం తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు తల్లిదండ్రుల్లో వృద్ధాప్యంలో మనకి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి తీసుకుపోయి మన పేరు మీద బదలాయించుకొని మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ముసలోళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలేసేటటువంటి కళ్ళున్నా చూడలేని కబోదుల్లాంటి కూతుర్లు కొడుకులకి మాడు వగిలిపోయే తీర్పిచ్చింది. కాబట్టి ఈ తీర్పు ఏమవుతుందంటే, సుప్రీమే ఆ తీర్పు ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జీలు అదే తీర్పుని తీసుకుంటారు, జిల్లా కోర్టు జడ్జీలు అదే తీసుకుంటారు, సెషన్ కోర్టు జడ్జీలు అదే తీసుకుంటారు. తర్వాత ఏమన్నారు, ట్రిబ్యునల్కి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ట్రిబ్యునల్లో కూడా ఆ జడ్జిమెంట్ని క్రోడీకరించి ఎవరైతే తల్లిదండ్రులు చూసుకోకుండా వృద్ధాప్యంలో వాళ్ళ చిత్రహింసలు పెట్టినా, లేకపోతే వాళ్ళని సక్రమంగా పోషించకపోయినా ఆ ఆస్తులు మొత్తము తల్లిదండ్రుల పేరు మీద బదలాయింపు జరుగుద్ది. అంటే ఆ ట్రిబ్యునల్కి ఆ రైట్ ఉంటుందా సార్? అన్ని కోర్టులకి. నేను అనేది వాస్తవిక కథ చెప్తాను, రియల్ స్టోరీ వద్దు, రియల్ స్టోరీ చెప్తాను. మా మండలంలో ఒక బాగా బతికింది ఒక పెద్ద ఆమె, ఒక డిప్యూటీ తహసీల్దార్గా ఉమాదేవి మేడం గారని మహాతల్లి. ఆమె
డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నది, ఈ ఎంఆర్ఓగా ఉన్నారు ఏరే వ్యక్తి. ఒక పెద్ద ఆమె బాగా బతికిన భూస్వామి భార్య 5 మంది కొడుకులమ్మ, 5 మంది కోడళ్ళు మనవళ్ళు. ఎంత సంసారం చేసి ఉంటుంది ఆ పెద్ద ఆమె ఒకరోజు మండలం ఆఫీస్ దగ్గరకు వచ్చింది. ఎవరితో చెప్పుకోలేక ఆడ కూర్చుంటే, ఏంటి పెద్దమ్మ ఇటు వచ్చావు అన్న. ఇటు ఈ సంగతి నాన్న అన్న. కడుపు రగిలిపోయింది నాకు. ఆమె నేను తీసుకుపోయి ఎంఆర్ఓ మేడం దగ్గరికి, మేడం నేను ఒక చిన్న మాట చెప్తా, మీకు ఆ పవర్స్ ఉన్నాయి, మెజిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి, ఈ చట్టాన్ని ఆ రోజు నేను ప్రయోగించా. నువ్వు ఈరోజు అంటున్నావు 2024లో, నేను ఇంచుమించుగా 10 సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని ప్రయోగించా. నాకు అవగాహన ఉంది కాబట్టి. పెద్దమ్మ, ఇప్పుడు నీ బిడ్డల మీద ఉన్న ఆస్తి అంతా ఎవరిది అన్న. మా భర్త కష్టమయ్యా అన్నది. చాలు, ఈ ఒక్క పాయింట్ చాలు. వాళ్ళ అత్తమామల నుంచి వచ్చింది కూడా కాదు. మేడం గారు, ఆ తల్లికి అన్నం పెట్టాలన్నా, ఆ తల్లిని ఆ కోడళ్ళు కూడా చూసుకోవాలన్నా ఒక్క పని చేయండి మేడం, మీ చేతిలో ఉంది అన్న. 5 మంది కొడుకులకి ఆమెకున్న యావదాస్తిని పాస్ పుస్తకాలు ఇప్పించి ఈమె సంతకం పెట్టింది. ఆ పని అయిపోయిన తర్వాత ఒక నెల ఒక్కోళ్ళు, ఒక నెల ఒక్కోళ్ళు, ఒక నెల ఇంకొకళ్ళు, నెల తల్లిని పంచుకున్నారు. తప్పుగమ్మా, కన్న తల్లిని పంచుకోవటం ఏంట్రా, దరిద్రులారా. దీనికి ఒక కథ ఉంది శ్రావణి, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. మహాభారతంలో విరాట్ పర్వం మీరు చదవండి. ఎందుకంటే మనకి జీవన భృతి వేరు, జీవన విధానం వేరు. నేను ఎప్పుడు ఈ రెండు రైలు పట్టాలి లాంటివి. జీవన భృతి కోసం కాలేజీలో చదువుకుంటాం, జీవన విధానం ఎవరు చెప్తారు, అది కూడా కాలేజీల్లోనే నేర్చుకోవాలి. ఫిన్లాండ్ లాంటి దేశంలో ఎంత ఎడ్యుకేషన్ చదివినా రోజుకొక పుస్తకం వాళ్ళ కరికలంలోనే ఉంటుంది, ఏదో ఒక పుస్తకం చదవాలి. రోజు కనీసం మనిషి నెలకు ఒక పుస్తకం చదివినా తన జీవిత కాలంలో ఎన్ని పుస్తకాలు చదువుతాడో ఊహించుకోండి. పుస్తక పఠనం అనేది చాలా గొప్పది. అందువల్ల నేను ఈ మహాభారతం కథ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధర్మానికి, ఈ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జికి నీకు తల్లి అంటే ఏంటి, బిడ్డ అంటే ఏంటి, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ కథలో మనకు అర్థమవుతుంది. అప్పుడు పాచికలాటలాడి అన్నదమ్ముల పిల్లలు, అప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5 మంది అన్నదమ్ములు కదమ్మా. వాళ్ళు జోదంలో వాళ్ళ రాజ్యం పోగొట్టుకొని వాళ్ళ కండిషన్ ఏంటి, 12 సంవత్సరాలు అరణ్యవాసము, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసం కానీ ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, మరి 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా విరాట్ మహారాజు కొలువులో కంకబొట్టుగా ధర్మరాజు ఉంటాడు, కంకబొట్టుగా ఉంటాడు. వంటలవాడిగా ఎవరుంటారు, భీముడు ఉంటాడు వంటలవాడిగా. తర్వాత నీకు దాసిగా ద్రౌపది ఉంటుంది. తర్వాత నీకు అర్జునుడు నాట్యాచారుడిగా ఉంటాడు. నకుల సహదేవులు గోవులు కాపర్లుగా ఉంటారు. విరాట్ మహారాజు కొలువులోకి పోయి వీళ్ళు మహారాజులని సంగతి చెప్పకుండా వేషం మార్చుకొని పోయి, సార్ నేను ధర్మాన్ని బోధిస్తానంటే విరాట్ మహారాజు కొలువులో ఉంటారు. ఆ కొలువులో ఉన్నప్పుడు ఒక సమస్య వస్తుంది. రాజుగారి కాడికి వస్తారు. ఒక బిడ్డ ఉంటుంది. ఒక బిడ్డ ఏంటంటే, ఒక తల్లి నాది అంటుంది, ఇంకో తల్లి చెక్కలేదయ్యా ఈ బిడ్డ నాదే అని అంటుంది. అప్పుడు విరాట్ మహారాజుకి ధర్మ సందేహం వస్తుంది, 2 తల్లులకు ఒక బిడ్డ ఎలా. అప్పుడు ఈ ధర్మ సందేహాన్ని తీర్చమని నాటి ధర్మరాజు కంకుబొట్టుగా ఉన్నటువంటి ధర్మరాజుకి సందేశం తీర్చమని ఆయనకి సలహాదారుడుగా ఉంటాడు. అప్పుడు సరే సార్, వాళ్ళు ఒకటే బిడ్డ ఉంది, 2 తల్లులు నా బిడ్డ అంటున్నారు, కాబట్టి మనం ఏం చేయలేము, మేము ఒక పని చేద్దాం సార్, ఒక కత్తి ఎత్తుకోరాపండి, నరికేసి ఆ బిడ్డని సగం ఈకి సగం ఆంకి ఇచ్చేద్దాం అని అంటాడు. అంటే నరకటం కోసం కాదు, అర్థం చేసుకోండి, ఇక్కడ లాజిక్ ఉంటుంది. అప్పుడు కన్న తల్లి ఏం చెప్పొద్దంటే, యాడున్నా నా బిడ్డ క్షేమంగా ఉండాలి, వాడు బతికుండాలి, వాడు బాగుండాలని, మహారాజా వద్దు, ఆ పని చేయొద్దు, ఈ బిడ్డని ఆమెకే ఇచ్చేసేయండి, నా బిడ్డ యాడున్నా చల్లంగా ఉండాలి అని కన్న తల్లి కన్నీటి పర్వంతమై రాజుగారి కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు చెప్తాడు కంకబొట్టుగా ఉన్న ధర్మరాజు, ఏం చెప్తాడు, విరాట్ మహారాజా
స్వచ్ఛమైన తల్లి ఆమె దొంగ అని చెప్పి ఈ బిడ్డ ఆంకే రావాలా అని చెప్పి ఆ బిడ్డని ఇప్పిస్తాడు కన్న తల్లికి. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఈ సమస్య ఎందుకు చెప్పాను అంటే, బిడ్డల కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే, పెళ్ళాం బెల్లమైంది, తల్లి అల్లమైంది. పెళ్ళాము బెల్లమైంది, తల్లి అల్లమైంది. అందువల్ల చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వృద్ధాప్యంలో కాలు చెయ్యి ఆడన టైంలో పసిబిడ్డలాగా నిన్ను నీ తల్లి ఎలా కాపాడిందో అలా చూసుకోవాల్సిన నువ్వు ఆస్తి నీ చేతిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రయాల్లో వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఒక పెద్ద ఆమె పోయి సుప్రీంకోర్టులో కేసు వేసింది. అప్పుడు మానవతావాదం బయటకు వచ్చింది. న్యాయశాస్త్రం మానవతావాదం అని తేల్చుకోవటానికి ఏమన్నా చట్టంలో ఉందా ఏమన్నా శిక్షించడానికంటే అప్పుడు మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్లో తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం బయటికి తీసి ఈ చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్ష ఆస్తి రాదు కాబట్టి మళ్ళీ శిక్షకు కూడా గురి చేయొచ్చు అని మాడు పగిలిపోయే జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి నీకు నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. ఉమాదేవి మేడం గారు, డిప్యూటీ తహసీల్ గారు, నేనేం చెప్పానంటే ఆ పాస్ పుస్తకాలు రద్దు చేసేసి ఆమె పేరు మీద పాస్ పుస్తకం రెడీ చేయి మేడం, మొత్తం అన్నం పెట్టకపోతే అప్పుడు అడగండి నాకు కోడళ్ళందరూ. సాయంత్రానికి పుస్తకాలు రద్దు అవుతాయి అని తెలిసిన తర్వాత ఒక 2 కొడుకులు వచ్చారు. కోడళ్ళ రాలా అప్పుడు కూడా. ఆమె ఉమాదేవి మేడం గారు ఆమె పక్కన కుర్చీలో కూర్చొని ఆమె అడిగిన మాటలు, మరి మీరు మనుషులు అంటారా, కన్న తల్లిని ఇలా చేస్తారంటారా, ఆస్తి మీకు ఇచ్చే పనే లేదురా, నేను ఇంటికి పోయి తీసుకుపోయి నా అమ్మ అనుకోని నేను చాపుకుంటాను, మొత్తం రద్దు చేసి పుస్తకాలు మొత్తం ఆమె పేరు మీద తయారు చేసింది పాస్ పుస్తకాలు. ఆమె తదనంతరం మీరు అనుభవించుకోండిరా, నేను తీసుకుపోయి చాపుకుంటా, నువ్వు రా పెద్దమ్మ మా ఇంటికి అన్నది ఆమె. హ్యాట్సాప్ కదా ఉమాదేవి గారు రిటైర్డ్ అయ్యారు మహాతల్లి. చాలామందికి ఆ విధంగా అసలు కరెక్ట్ను కూడా తీసుకునేది. పేదలు ఎవరన్నా పోతే రియల్గా పోయేది ఫీల్డ్కి పాస్ పుస్తకాలు ఇచ్చే మహాతల్లి ఉమాదేవి మేడం గారు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే, సమస్య వచ్చినప్పుడు ఆలోచన విధానం ఉండాలి. రీసెంట్గా కర్ణాటకలో కూడా జరిగింది. ఒక బర్రి కాడ తగాదా పెట్టుకున్నారు. ఒక గ్రామోళ్ళు ఈ బర్రి దూడ మాదంటాడు, పక్క గ్రామోళ్ళు ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో జరిగిన సంఘటన. దానికి DNA టెస్ట్ చేశారు. ఈ బర్రి ఊరిది, ఆ ఊరిదే, ఈ ఊరిదే. ఎందుకు? దాన్ని బలీటానికి వదిలారు. అది దోవ తెప్పి కర్ణాటకలో నుంచి ఇంకో గ్రామానికి వచ్చింది ఏపీలో. అది నరికేస్తారని తెలియదు దానికి. నేను అదే విధంగా చెప్తాను, బిడ్డలు చదువుకొని అమెరికా, లండన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, దుబాయ్, నీ ఇష్టం వచ్చిన దేశానికి వెళ్ళిపోతాను. ఈడ గ్రామంలో తల్లిదండ్రులను చూడాలా? చాలా ఉన్నాయమ్మ ఈ ఎపిసోడ్లు. చాలామంది తల్లిదండ్రులు ఈసీఎల్, NFC, HCL పనిచేసిన వాళ్ళు వృద్ధులైది, వాళ్ళ పిల్లలు రెక్కలు ఎగిరేసిపోయారు. పాల ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు లేక, వాళ్ళని సంరక్షించుకునేవాళ్ళు లేక సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇక్కడున్న తెగ నమ్ముకొని పోయారు. ఈసీఎల్లో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు. వద్దురా, మనం సొంత ఊరు, ఉన్న ఊరు కన్న తల్లి. నేను అందుకే ఇప్పుడు చెప్తా, దాశరథి గారు చెప్పారు ఈ మాట, నా మాట కాదు. పట్నం ప్రియురాలు వంటిది, పల్లె తల్లి వంటిది. ఆడికి పోతే ఎవరో ఒకరు నన్ను చూస్తారా అని చెప్పి చాలామంది హాస్టల్ అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, మేలుకోండి సమాజం. తల్లిదండ్రులను మర్చిపోతే రేపు నీ బిడ్డలు నిన్ను చూస్తారని నమ్మకం ఏంటి? ఇప్పుడు అత్త కూడా ఒక ఇంటి కోడలేనని, కోడలని కూడా అత్త కూతురులాగా చూసుకోవాలి. అదే కూడా అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా. అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న నేటి తరం, యువతరం అందరూ అర్థం చేసుకోవాల్సింది, తల్లిని మించిన దైవం లేదు. ఈ రక్త మాంసాలు, రక్తము దారవోసి భూమి మీదకి తెస్తుంది. 9 నెలలు గర్భగుడిలో పెంచి రక్తము దారవోసి చచ్చి నిన్ను బయటికి తెచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిని తరిమేయటం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఈ జడ్జిమెంట్ని క్రైటీరియా తీసుకొని ఇటువంటి కేసులు ఏ కోర్టులో వచ్చినా కూడా జడ్జిలు ఇమ్మీడియట్లుగా ఇదే తీర్పు ఇవ్వాలా. అటువంటి తీర్పు ఇచ్చినప్పుడే రెండోది ఫస్ట్ సెషన్ మారితే మారతారు, లేదంటే శాశ్వత జీవిత ఖైదు వేయాలి. ఆ విధమైనటువంటి ఆలోచన చేసుకోండి నేటి నవతరం, యువతరం, యువకులు. పబ్బులు, యూట్యూబులు ఇది కాదు. నేను అంటుండేది ఏంటంటే, మానవతావాదము,
జీవన భృతి వేరు, జీవన విధానము తెలుసుకోక మసులుకోకపోతే, రేపు మన తల్లిని మనం చూడకపోతే రేపు మన బిడ్డలు కూడా మనల్ని అదే విధంగా నువ్వు నీ అమ్మని నీ అబ్బని నువ్వు చూడలేదురా, నిన్నెందుకు చూడాలరా నా అబ్బా అంటాడు కొడుకు వచ్చి. అందువల్ల ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు. అందుకనే మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం అందరూ అక్కచెల్లెలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకొని కలర్ టీవీ వచ్చిందరో కయ్యం పెట్టిందరని గద్దరన్న పాట పాడుతుంటాడు ఎప్పుడు కూడా. అందువల్ల ఇడిపోయి సాధించేది అన్నదమ్ములు బావబామర్దులు సాధ్యమైనంత వరకు జాయింట్ ఫ్యామిలీగా ఉంటే, కలిసి ఉంటే కలది సుఖం అన్నారు పెద్దలు. కలిసి ఉంటే అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోండి. నేను ఫైనల్గా చెప్పేది అదే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, చివరగా సదా స్మరామి పరమాత్మ, కంటికి కనిపించని పరమాత్మ. అందువల్ల నువ్వు ఏడుకొండల స్వామి కాడికి వెళ్ళి పడిపడి మొక్కినా, మల్లన్న కాడికి పోయి ఏడ్చినా, పాండురంగ మహాత్మ్యంలో బాలకృష్ణ పాండురంగ స్వామి గురించి బాలకృష్ణ మన విశ్వనాథ్ డైరెక్టర్ ఉన్నారు కదమ్మా, కాళ్ళు చేతులు పోతాయి కదా, ఆ చివర పాట కన్నీళ్లు గారిపిస్తాడు చూసావా. అమ్మా నాన్న పాట ఉంటుంది దాంట్లో, తల్లిదండ్రులు యాత్రలకు వెళ్ళిపోతారు. ఆ బాలకృష్ణ గారు అద్భుతంగా పోషించాడు ఆ సినిమాలో. అది కళ్ళెమ్మి నీళ్లు పెట్టుకుంటారు ఆ పాట చూసిన ప్రతి ఒక్కరు. అమ్మా నన్ను క్షమించండి అమ్మా అంటే భగవంతుడు పెరాలసిస్ ఇస్తాడు రోగం. అప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ ఆ బిడ్డకి పోషించి మళ్ళీ మనిషిగా తీర్చిదిద్దుతారన్నమాట. ఇటువంటి విలువైనటువంటి కథలని, వారసత్వంగా వచ్చిన సంపదని, మన మునులు మన నీతి శతక పద్యాల్లో అన్నీ ఉండే పుస్తకం తీసి సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు, ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, మానవతా విలువలు పెంపొందించేటటువంటి మంచి మాటలు ఉన్నటువంటి అట్లీస్ట్ ధర్మసింధు అని ఉంటుంది ఎల్లో కలర్లో ఒక బుక్. ధర్మసింధు ఈ బుక్ అన్నా చదవంటారా, ఎట్నే ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది ధర్మసింధు. ఈ బుక్కును చదివి ధర్మంగా అమ్మా నాన్నల్ని భద్రంగా చూస్తుంటే అమ్మా నాన్న మన కళ్ళ ముందు కనిపించే దైవాలు అని మాత్రం నేను చెప్పగలను తల్లి. మొత్తానికి ఎవరి తల్లిదండ్రులను వారే చూసుకోవాలని చెప్పి ఈసారి అయితే అంటున్నారు. థ్యాంక్ యూ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.